హలో గైస్, వెల్కమ్ టు సినిమా చూపులు. నాకు తెలుసు చాలా గ్యాపొచ్చింది. అంటే ఒక 3 వీక్స్ నుంచి అసలు ఒక్క వీడియో గూడా అండ్ ఒక్క మూవీ రివ్యూ గూడా అప్‌లోడ్ చేయలేదు నేను. అండ్ 3 వీక్స్ నుంచి నాకు గూడా పెద్దగా ఇంట్రెస్టింగ్‌గా వచ్చిన మూవీస్ గూడా నాకేం పెద్దగా అనిపియలేదు. అండ్ ఆల్సో నాకు గూడా కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల టైం దొరకలేదు నేను అన్ని మూవీస్ చూసి రివ్యూస్ పెట్టడానికి. సో, చాలా గ్యాపొచ్చింది నాకు తెలుసు. కానీ ఇప్పటి నుంచయితే రెగ్యులర్‌గా మూవీస్ చూసి రివ్యూస్ పెట్టడానికి ట్రై చేస్తాను మాక్సిమమ్. ఎన్ని రీజన్స్ వచ్చినా మూవీస్ చూసి రివ్యూస్ అప్‌లోడ్ చేయడానికే ట్రై చేస్తాను. సో, కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే లైక్, షేర్ గూడా చేసుకోండి. సో, 'హిట్ 3' విషయంకి వస్తే హిట్టా? మిస్సా? అంటే నాకు మాత్రం కంప్లీట్ మిస్ అనిపించింది భయ్యా. అస్సలు నాకు చాలా అన్‌ఇంట్రెస్టింగ్‌గా అనిపిచ్చింది. అండ్ ఫస్ట్ నుంచి నాకసలు మూవీయే ఎక్కలేదు. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే నాకస్సలు నచ్చలేదు మూవీ. మరెక్కడ మిస్టేక్ జరిగిందో అదైతే నాకర్థం కావట్లేదు. ప్లాట్ విషయంకొచ్చినా గానీ అది చాలా థిన్ లైన్ ప్లాట్. అండ్ ఆల్సో 'నానిని' ఒక స్టార్‌లాగా ఎస్టాబ్లిష్ చేద్దాము అనే ప్రయత్నంలో గూడా ఎక్కడో మిస్ ఫైర్ అయిందనిపిచ్చింది నాకు. మూవీ స్టార్టింగే 'న్యాచురల్ స్టార్' అని ఒక పెద్ద ఎడిట్ పడతది. సో, అక్కడే నాకర్థమైంది ఈ మూవీ ఏ జోన్‌లో వెళ్తుంది అని. సో, అనుకున్నట్టే అదే జోన్‌లో వెళ్తది మూవీ. 'నానిని' స్టార్‌లాగా పోర్ట్రే చేద్దాము ఆ జోన్‌లోనే పోతా ఉంటది మూవీ. ఫస్ట్ హాఫ్‌లో ఆ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడింగ్స్ గూడా చాలా ఫ్లాట్‌గా ఎళ్తాయి. చాలా బోరింగ్‌గా అనిపిస్తాయి. అసలు ఎక్కడ నాకు మినిమమ్ ఇంట్రెస్ట్ గూడా జనరేట్ చేయలేదు. అండ్ ఫస్ట్ హాఫ్ ఎండింగ్‌కొచ్చేసరికి అయిపోయింది. ఇక మూవీలో కథ అయిపోయింది. ఇక సెకండ్ హాఫ్ వచ్చేసరికి చాలా ప్రెడిక్టబుల్ అయిపోతుంది. ఇక ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి లైక్ వై ఆర్ దే డూయింగ్ దిస్ క్రైమ్ అనేది ఫస్ట్ హాఫ్ వరకు మనకు తెలిసిపోతది. ఇక సెకండ్ హాఫ్‌లో ఏముంటుంది అంటే ఆ క్రిమినల్స్‌ని ఎలా పట్టుకున్నారో, ఆ ఆపరేషన్ ఏంటి అనేదే ఉంటది సెకండ్ హాఫ్ మొత్తము. ఇంకా మేజర్ ట్విస్ట్‌లు, టర్న్‌లు అవేవి గూడా ఉండవు మూవీలో. చాలా లీనియర్‌గా ఎళ్ళిపోతది స్క్రీన్ ప్లే. మధ్యలో మాత్రం ఒక ట్విస్ట్ వస్తుంది భయ్యా. కానీ ఇట్ సౌండ్స్ వెరీ సిల్లీ. అసలు మూవీ ప్లాట్‌కి ఏమాత్రం సంబంధం లేకుండా ఉంటది ఆ ట్విస్ట్. అసలు ఎందుకు పెట్టారో గూడా తెలీదు ఆ ట్విస్ట్. అసలు కొన్ని సీన్స్ అయితే మ్యాన్ అసలు 2025లో ఇలాంటి సీన్స్ ఎలా అప్రూవ్ అయితున్నాయో గూడా నాకు అర్థం కావట్లేదు. ఎస్పెషల్లీ శ్రీనిధి శెట్టి క్యారెక్టర్. అసలు మీకు మూవీ చూస్తే అర్థమైతది. ఏంటి వాట్ ఈస్ దిస్ అని. అండ్ ఇంకో సీన్ ఉంటది. మాక్సిమం స్పాయిలర్ లేకుండానే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను నేను. క్రిమినల్ గ్యాంగ్ వచ్చి నానిని తీసుకొని వెళ్దాం అనుకుంటారు. ఐ మీన్ ఇట్స్ ఎ పోలీస్ ఆపరేషన్. సో, నానిని తీసుకొని వెళ్ళేటప్పుడు ముగ్గురు పోలీసుల్ని మానిటర్ చేయమంటారు కొంచెం దూరం నుంచి. సో, నానిని ఎక్కడ తీసుకెళ్తున్నారు, ఆ ప్లేస్ ఏంటో తెలిస్తే అక్కడి నుంచి లైక్ ఆ క్రిమినల్స్‌ని పట్టుకోవచ్చు అని. సో, ఆ సీన్ అప్పుడు లైక్ నాని అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. సో, నాని ముందుకి 3 కార్‌లొస్తాయి. ఓ 3 బ్లాక్ కార్‌లొస్తాయి. సో, ఒక కొంతసేపు ఉంటదక్కడ ఆ బ్లాక్ కార్లు. అండ్ కొంతసేపు ఉండి అక్కడి నుంచి స్టార్ట్ అయితాయి కార్స్. సో, ఈ ముగ్గురు పోలీసోళ్ళు ఎవరైతే ఉన్నారో మానిటర్ చేస్తున్నారో, సో, వాళ్ళేం చేస్తారంటే ఆ 3 కార్లని ఫాలో అయితారనమాట. సో, ఇక్కడ మనకి ఇంకో ఆ ట్విస్ట్ ఏంటంటే నానిని ఆ 3 కార్‌లో కాకుండా బ్యాక్ సైడ్ నుంచి ఇంకో వ్యాన్‌లోకి ఎక్కిస్తారనమాట. సో, ఇక్కడ నాకు అనిపిచ్చే స్ట్రేంజ్ థింగ్ ఏంటంటే, ఆ ముగ్గురు ఒకటే ప్లేస్‌లో ఉండి మానిటర్ చేసే బదులు, సో, ముగ్గురు ఒక డిఫరెంట్, డిఫరెంట్ డైరెక్షన్‌లో ఉండొచ్చు కదరా! అనిపిచ్చింది నాకు. అండ్ ఆల్సో ఆ 3 కార్లు ఏవైతే ఉంటాయో, ఆ 3 కార్లని వీళ్ళు చేజ్ చేస్తూ ఉంటారనమాట. సో, పోను ఏమైతదంటే, ఆ 3 కార్లు 3 డైరెక్షన్‌లో ఎళ్తాయి. సో, ఈళ్ళేం జేస్తరు, ఒక్కొక్కడు ఒక్కొక్క కార్‌ని ఫాలో అయితరు. సో, ఇక్కడ గూడా ఎంత కన్వెన్షనల్‌గా రాసుకున్నారంటే, సో, ఇక్కడ పోలీసోళ్ళు ముగ్గురే ఉంటారు. కరెక్ట్‌గా కార్లు గూడా 3 ఆగుతాయి అక్కడ. ఈ అది ఎంత కన్వెన్షనల్‌గా రాసుకున్నారు, మరి అదేందో నాకు అర్థం గాలేదు. ఇంకా చాలానే ఉన్నాయి మూవీలో ఇలాంటి సీన్. కానీ అన్నీ డిస్కస్ చేస్తే మళ్ళీ స్పాయిలర్స్ చెప్పాల్సొస్తది. అండ్ మీ మూవీ ఎక్స్‌పీరియన్స్ కూడా డిస్టర్బ్ అయితది. అండ్ అండ్ పాజిటివ్స్ విషయంకి వస్తే మూవీలో లాస్ట్‌కి కొన్ని క్యామియోస్ ఉంటాయి. ఆ క్యామియోస్ కొంచెం విజిల్ వర్తీ మూమెంట్ లాగా అనిపించాయి నాకు. అండ్ ఆల్సో లాస్ట్‌కొచ్చే యాక్షన్ సీక్వెన్స్ చాలా బ్లడ్ షెట్ ఉంటది. కానీ ఆ యాక్షన్ సీక్వెన్స్ బావుంది. సో, ఆ వైలెన్స్ అదంతా జస్టిఫైడా అంటే యాహ్! నాకు మాత్రం జస్టిఫైడ్ లాగానే అనిపించింది. ఆల్సో ఇంకో థింగ్ నాని మధ్య మధ్యలో "ఏయ్! ఏయ్!" అని అరుస్తుంటాడు. అసలు ఎందుకు అరుస్తున్నాడో గూడా ఎవరికీ అర్థమే గాదు. పోనీ ఆయనకేమైనా యాంగర్ ఇష్యూస్ ఉన్నాయా? అందుకే అరుస్తున్నాడా అంటే నోబడీ డోంట్ నో. అసలు ఎందుకు అరుస్తున్నాడో గూడా తెలీదు. అండ్ మాకు ఇంటర్వెల్ అయినప్పుడు గూడా బయట ర్యాండమ్‌గా అందరూ అరుచుకుంటూ ఎళ్తున్నారు అలా. అంత కామెడీగా అనిపించింది అది నాకు ఎందుకు అరుస్తున్నాడో అని.
నానిని స్టార్ హీరోలాగా ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా ట్రై చేశారు. అండ్ నాని గూడా మెల్లమెల్లగా సినిమాకి ఆ బాయ్ నెక్స్ట్ డోర్ అనే ఆ ట్యాగ్ నుంచి బయటికొద్దామని ట్రై చేస్తున్నాడు. సో, హోప్ ఈ సక్సెస్ ఇన్ హిస్ ఫర్దర్ ఫిలిమ్స్. స్టార్‌లాగా ఎస్టాబ్లిష్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. బికాజ్ 'నాని' హాస్ దట్ పొటెన్షియల్. అండ్ 'నాని' చాలా కన్విన్సింగ్‌గా ఉంటాడు యాక్షన్ సీక్వెన్సెస్‌లో అయినా, డైలాగ్ డెలివరీలో అయినా. సో, ఐ హోప్ సో. లైక్ స్టార్‌లాగా ఎస్టాబ్లిష్ అవ్వాలని. ఐయామ్ రూటింగ్ ఫర్ హిస్ నెక్స్ట్ ఫిలిమ్స్ 'పారడైజ్' అండ్ 'సుజిత్‌తోని' రాబోతున్న సినిమా. హోప్ హి సక్సీడ్స్ ఇన్ దెమ్. స్టార్‌లాగా ఎస్టాబ్లిష్ అవుదామని. కానీ 'హిట్ 3' మాత్రం నాకైతే లైట్ అనిపించింది. అండ్ ఆల్సో ఈ హిట్ వరుస ఏదైతే ఉందో అది ఇంకో మూవీ తీసి దాంతో ఆపేస్తే చాలా బెటర్ అనిపిస్తుంది. ఆర్ మేబీ లైక్ నెక్స్ట్ పార్ట్ ఇఫ్ ఫిల్మ్ బావుండి, ఆ కంటెంట్ బావుంటే కంటిన్యూ అవ్వాలి అనే నేను కోరుకుంటున్నాను. బట్ ప్రస్తుతానికి 'హిట్ 3' చూసినాక నాకు ఆ హిట్ వరుస అనేది ఆపేయడమే చాలా బెటర్ అనిపిస్తుంది. సో, దట్స్ ఇట్ గైస్. ఇది నా రివ్యూ 'హిట్ 3' చూసినాక. నాకైతే కంప్లీట్ డిసప్పాయింట్‌మెంటే అనిపించింది. సో, మీరు వెళ్ళండి. మూవీ చూడండి. మీకెలా అనిపించిందనేది కూడా కింద కామెంట్ చేయండి నాకు. అండ్ ఆల్సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ 'సినిమా చూపులు'.